జుట్టుకు రంగు వేస్తున్నారా? అయితే ఈ విషయాలు గుర్తుంచుకోండి. ఈ రోజుల్లో హెయిర్ కలరింగ్ ఫ్యాషన్ అయిపోయింది. కొంతమంది దీనిని తెల్ల జుట్టును దాచడానికి లేదా కొత్త లుక్ కోసం ఉపయోగిస్తారు. కానీ రసాయనాలతో తయారు చేసిన హెయిర్ కలర్ ను పదే పదే వాడడం మీ జుట్టుకు ఎంత హానికరమో ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. జుట్టు ఎలా దెబ్బతింటుంది? జుట్టు రంగులో అమ్మోనియా, పెరాక్సైడ్ వంటి అనేక హానికరమైన రసాయనాలు ఉంటాయి. మీరు కలర్ వేసినప్పుడు ఈ రసాయనాలు జుట్టు యొక్క బయటి పొరను తెరుస్తాయి. తద్వారా రంగు జుట్టు లోతుకి చొచ్చుకుపోతుంది. ఈ ప్రక్రియ మీ జుట్టును పొడిగా, పెళుసుగా చేస్తుంది. ఇలా నిరంతరం చేయడం వల్ల మీ జుట్టు దాని సహజ తేమను కోల్పోయి నిస్తేజంగా కనిపిస్తుంది. క్రమంగా మీ జుట్టు చాలా బలహీనంగా మారుతుంది. తద్వారా అది విరిగిపోవడం, రాలిపోవడం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు ఇది అలర్జీ, ప్రతిచర్యలు, తలపై దురదను కూడా కలిగిస్తుంది. ఎలాంటి చిట్కాలు పాటించాలంటే మీరు మీ జుట్టును అసలు రంగు వేయకూడదని కాదు, మీరు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవడం ద్వారా మీ జుట్టును కాపాడుకోవచ్చు. సహజ ఎంపికలను ఎంచుకోండి. ప్రస్తుతం తక్కువ హానికరమైన రసాయనాలను కలిగి ఉన్న అనేక మూలిక సహజ జుట్టు రంగులు అందుబాటులో ఉన్నాయి. మీరు హెన్నా వంటి సహజ పదార్థాలను కూడా ఉపయోగించవచ్చు. ఒక ప్రొఫెషనల్ ని సంప్రదించండి. మీరు కెమికల్ కలరింగ్ చేయించుకోవాలి అనుకుంటే పేరున్న ప్రొఫెషనల్తో చేయించండి. వారు సరైన ఉత్పత్తులు, పద్ధతులను ఉపయోగిస్తారు. సరైన సంరక్షణ కూడా చూసుకోండి. రంగు వేసిన తరువాత మీ జుట్టును జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. కలర్ సేఫ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించండి. వారానికి ఒకసారి హెయిర్ మాస్క్, ఆయిల్ మసాజ్ కూడా ఉపయోగించండి.